ఒకప్పుడు పూరి జగన్నాథ్ మూవీ అంటే పట్టుకుంటే షాక్ కొట్టే హై వోల్టేజ్ సినిమాలా ఉండేది. అయితే గత కొన్నేళ్లుగా మనోడి సినిమాలు కూర్మాలేని పూరిలాగా తయారయ్యాయి. ఆ మధ్య ఇస్మార్ట్ శంకర్తో మళ్లీ లైన్లోకి పడ్డాడనుకుంటే లైగర్తో తేలిపోయాడు. ఆ తర్వాత వచ్చిన ఇస్మార్ట్ శంకర్ 2 కూడా ఆదుకోలేకపోయింది. దీనికి తోడు సొంత ప్రొడక్షన్లో సినిమాలు నిర్మించడంతో ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. డబుల్ స్మార్ట్, లైగర్ రెండు పూరిని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టాయి. దీంతో పూరితో సినిమా చేసేందుకు హీరోలు ఆసక్తి చూపడం లేదనేది టాలీవుడ్ టాక్. కథనాల్లో పట్టుండడం లేదు. పూరి రైటింగ్ కూడా తేలిపోతోంది. దీంతో హీరోలు సాహసించడం లేదట. అయితే ఎలాగైనా కంబ్యాక్ ఇవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు పూరి. లక్కీగా ఇప్పుడు ఓ సీనియర్ హీరో పూరి జగన్నాథ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు, అక్కినేని నాగార్జున. వీరిద్దరి కాంబినేషన్లో శివమణి, సూపర్ లాంటి హిట్ మూవీస్ పడ్డాయి. దాదాపు 20 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా విషయంలో పూరి జగన్నాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు పూరి జగన్నాథ్ హీరోయిన్ చార్మితో నిర్మాణ భాగస్వామ్యంలో సినిమాలు చేస్తున్నారు. ఇకపై పూరి కేవలం దర్శకత్వంపై మాత్రమే ఫోకస్ పెట్టి ప్రొడక్షన్ వ్యవహారాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట. చార్మితో పార్ట్నర్షిప్కి కూడా ఫుల్ స్టాప్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక వ్యవహారాలపై ఫోకస్ పెడితే అసలు మ్యాటర్ పోతోంది. కాబట్టి ఇకపై తాను దర్శకత్వానికి మాత్రమే పరిమితమై ఉండాలని పూరి నిర్ణయానికి వచ్చాడట. ఇకపై పూరి జగన్నాథ్ చార్మి పార్ట్నర్షిప్లో సినిమాలు ఉండే అవకాశాలు లేనట్లు ప్రచారం జరుగుతోంది. దాదాపు 10 ఏళ్ల పాటు పూరి జగన్నాథ్ చార్మి పార్ట్నర్షిప్ కొనసాగింది. జ్యోతిలక్ష్మి సినిమా నుంచి పూరి చార్మి నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు.